నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యేసురత్నం అండి. మాది కట్రావులపల్లి, జగ్గంపేట మండలం. కట్రావులపల్లిలో జీతిమాపులో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇద్దరు కుమార్తెను అనుగ్రహించారు. వారిని దేవుని సేవకు సమర్పించాం. ఇప్పుడు మా పెద్ద కుమార్తె కేజియా దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవతి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి ఎంతగానో ఆయన్ని స్తుతిస్తున్నాము. మరొక మారు మీ యొక్క జీవితాలతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన స్తుతిస్తున్నాను. నేను మంచి యవ్వన కాలంలో దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుని ఉన్నత విద్యను అభ్యసించి దేవుని కొరకు సంపూర్ణమైన సేవ చేయాలని, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండాలని నేను నిశ్చయించుకుని తీర్మానం చేసుకుని యవనస్తుల మధ్య పరిచర్యలు జరిగిస్తూ దేవుని యొక్క ఉచితమైన కృపలో నడుస్తూ ఉన్నాను. కనుక ఈ దినము ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని యవనస్తులకు ఇవ్వాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను నిలబడి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి అంశాన్ని నాకు బయలుపరిచారు. ఈరోజు ప్రత్యేకంగా యవ్వన సహోదరులతోనూ యవ్వన సహోదరులతోనూ మాట్లాడబోతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు తప్పక విని మీ జీవితాలను దేవునికి సమర్పించుకుంటే ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు మీ జీవితంలో చూడగలరని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే, యవ్వనులారా ఎక్కడికి మీ గమ్యం? మన గమ్యము మంచిగా ఉండాలనంటే మనం తీసుకునే నిర్ణయం మంచిగా ఉండాలి. లేదంటే మనము తీసుకునే నిర్ణయం మంచిగా లేదనుకోండి, మన గమ్యం కూడా మంచిగా ఉండదు. లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకోకపోతే నీ గమ్యము కూడా ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు, అర్ధాంతరంగా ముగిసిపోతుంది, ఎటు ప్రయాణం చేయాలో తెలియదు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నీ జీవితంతో ఎటు ప్రయాణం చేస్తున్నా, అసలు నా జీవితం ఏంటి, నా జీవితానికి అర్థం ఏంటి, ఎందుకు నేను ఇలా అయిపోయాను, ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నా భక్తి ఏంటి, లేదంటే నేను జీవించిన జీవిత విధానం ఏంటి, ఈరోజు నేను ఎందుకు ఇలాగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నానని యవనస్తులు ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి రండి దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 4వ మాట అనగా 4వ లైన్లో ఏమని చెప్పాడంటే, యవనస్తులు మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? యవనస్తులు మీరు బలవంతులు అన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి 4 దశల్లో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యంలో ఆ యొక్క దేవుడు కోరుకున్నటువంటి, దేవుడికి కావలసినటువంటి దశ ఏంటి అంటే యవ్వన ప్రాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు కోరుకున్నటువంటి మనస్సు చిన్నపిల్లల మనస్సు, దేవుడు కోరుకున్న వయస్సు యవ్వన ప్రాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని పరలోక రాజ్యంలో చేరాలంటే యేసయ్యమన్నాడు, నీవు వయస్సు పెద్దదైనా నీ మనస్సు చిన్నపిల్లలాంటి మనస్సు కలిగిన వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నిష్కపటంగా నిర్మలమైన మనస్సు కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. అలాగే యవనస్తులతో దేవుడు అంటున్నాడు, యవనస్తులు మీరు బలవంతులు. అయితే ఇప్పుడు ఈ బలాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం యవనస్తులమైన మనం ప్రస్తుత దినాలలో? ఈ బలాన్ని ఏ విధంగా దేవుని కొరకు నీకు బలం ఇచ్చిన దేవుని యందు నీవు ఎలాగ దేవునికి దాన్ని వినియోగిస్తున్నావు? సామెతల గ్రంథంలో బలాత్కారమందు నమ్మిక ఎంచక, ఏమన్నాడండి? బలాత్కారమందు నమ్మిక ఎంచొద్దు అంటున్నాడు. నీకు ఎవరు బలం ఇచ్చారు? ఆ బలం ఇచ్చిన దేవుని యందు నమ్మిక ఎంచమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రధాన శత్రువు ఏంటంటే, ప్రియ యవనస్తులారా దేవుడు మాట్లాడుతున్నాడు, శరీరము ప్రధాన శత్రువు. అలాగే తదుపరి అపవాది అయిన సాతాను ఇంకొక శత్రువు. ఇప్పుడు మనము శరీరాన్ని జయించాలి, అపవాది అయినటువంటి సాతానుని కూడా మనం జయించాలంటే దానికి ఒక ఆయుధం కావాలి. అదే వాక్యం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం. ప్రియమైన యవనస్తులారా, మీరు యవ్వన ప్రాయంలో ప్రవేశిస్తున్న మొదటి దినాలలో ఎంతో భక్తిగా ప్రార్థన పూర్వకంగా అసలు లోకం వైపు పాపం వైపు చూడకూడదని తీర్మానం చేసుకున్న తీర్మానాలన్నీ ప్రస్తుతం ఏ విధంగా అయిపోయినాయి అంటే, యవ్వన కాలంలోనే
ఏదైనా ఆనందిస్తే ఆనందించగలుగుతాము, యవ్వన కాలంలో ఏదైనా చేయాలంటే చేయగలుగుతాము. కాబట్టి తర్వాత మరలా మన జీవితాలు మార్చుకోవచ్చులే అని చెప్పి మరి ఏం చేస్తున్నారంటే యవ్వనస్తులు ప్రస్తుత దినాలలో వారికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటూ వారి బలాన్ని సాతానికి ఇచ్చేస్తూ దేవుని నుంచి దూరం అయిపోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి యవ్వనస్తులు మీరు బలవంతులు. అయితే ఇప్పుడు ఈ బలాన్ని నువ్వు దేవుడికి ఇచ్చావనుకో, దేవుడి పని కొరకు నువ్వు ఉపయోగించావనుకో, దేవుడు నేను మంచి సాధనంగా తయారు చేసి పెడతాడు. అలాగే ఆ యొక్క బలాన్ని సాతానికి ఇచ్చావనుకో, అపవాది నిన్ను నాశనం చేసే వరకు వాడు నిద్రపోడు. కాబట్టి ఆలోచన చేసుకో, నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు, ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చావు? అయితే ఈ వాక్యం విన్న తర్వాత నీ బలాన్ని ఎవరికి ఉపయోగించాలో నువ్వు తీర్మానం చేసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానానికి నీవు చేరుకోగలవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యవనస్తుల ప్రస్తుతాల్లో జీవితాన్ని సమర్థించుకుంటూ, ఆలోచనను సమర్థించుకుంటూ, వాక్యాన్ని వారి ఆలోచనకు అనుగుణంగా మార్చుకుంటూ సర్దుకుని పోతూ వెళ్ళిపోతున్నారు తప్ప జీవితాల్లో మార్పు రావట్లేదు. ఎన్నో యూత్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, ఎన్నో ప్రసంగాలు వింటున్నారు, కానీ ఏ మాత్రము కూడా యవనస్తుల్లో మార్పు లేని జీవితాలు కనబడుతున్నట్లుగా ప్రస్తుత దినాల్లో చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద తిరుగుబాటి స్వభావం, వీరికి నచ్చిందే వెళ్ళి చేస్తారు తప్ప కానీ పెంచి వారిని గొప్ప చేసిన తల్లిదండ్రులు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టిన స్థితిని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన యవ్వన స్నేహితులారా, ఈరోజు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ విలువైన జీవితాన్ని విలువగా ఆయన చేతుల్లో పెడితే ఉన్నతమైన భవిష్యత్తు నీ కొరకు దాచబడి ఉంది. నీ విలువైనటువంటి జీవితాన్ని నీ జీవితానికి కర్త అయినటువంటి ఆయన చేతుల్లో నువ్వు పెడితే నీకు బంగారు భవిష్యత్తు దాచిపెట్టబడి ఉంది. కనుక ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నారు. 119వ దావీదు కీర్తన 165వ వచనంలో ఏమనుందో తెలుసా? నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లడానికి కారణమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగు. చూసారా, మనమేమో కారణాలు చెప్తున్నాం, దేవుని వాక్యం ఏముంటుందంటే యవనస్తులు తూలి తొట్టిల్లడానికి కారణాలు ఎప్పుడట? నీవు ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలిగినప్పుడు. ధర్మశాస్త్రంలో ప్రేమించడం అంటే ఏంటంటే, చూడండి, సాధారణంగా ఏదైనా ప్రేమిస్తున్నాము అనే మాట మనం వింటున్నప్పుడు, మనం దాన్ని చేస్తున్నప్పుడు అర్థం ఏంటంటే మన హృదయంలో అది ఉంటుంది. అలాగే నీవు గనక ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ప్రియ యవనస్తుడా, ప్రియ యవ్వనస్తురాలా, నీ హృదయములో దేవుని వాక్యం ఉంటుంది. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లడానికి కారణము లేదు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రము. పట్టుదలతో పట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక గాజు వస్తువుని చేతిలో పెట్టుకుని మరి అశ్రద్ధగా పట్టుకుంటే అది చేయి జారి కింద పడి నాశనం అయిపోతుంది, పగిలిపోతుంది. అదే గనక ఆ వస్తువును నీవు చక్కగా హ్యాండిల్ చేసినప్పుడు అది సురక్షితంగా ఉంటుంది. అట్టి మాదిరిగానే దేవుని వాక్యాన్ని ఎలాగంటే ఏదో వినట్టుగా కాదు, చూసి చూడనట్టుగా కాదు, కానీ పట్టుదలతో నీవు పట్టుకున్నప్పుడు, నీ హృదయంలో దాన్ని పెట్టుకున్నప్పుడు, ఆజ్ఞలు గైకున్నప్పుడు నీవు బ్రతుకుతావు. అదే అధ్యాయంలో ఒకసారి కిందకి రండి, 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథం, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనే వారికి సమాధానం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నీ యొక్క పాదము తొట్టిల్లదు, నీ అడుగు ఇరుకున పడదు. ఎప్పుడు తెలుసా? నీ హృదయంలో వాక్యము గట్టిగా పట్టుదలతో నువ్వు పట్టుకున్నప్పుడు. కాబట్టి వాక్యం వినడాన్ని నిర్లక్ష్యం చేయకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు పనులు చేయడానికి ఎంతో శ్రద్ధ చూపిస్తున్నావు నువ్వు. అయితే దేవుని పనులకు, దేవునితో గడపాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే వృధా చేసుకుంటూ పోతున్నావు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మాటకు నీవు చెవియొగ్గగలగాలి, ఆయన మాటకు నీవు లోబడగలగాలి. ప్రియ యవ్వన సహోదరి సహోదరుడా, రండి, దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథము 14వ వచనాన్ని 15వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇందులోంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భక్తిహీనుల త్రోవను చేరకుము. మొట్టమొదటి మాట, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము,
15వ వచనంలో, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము. దేవునికి స్తోత్రం. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన జీవితానికి అవసరమైన వాక్యములు, నీ వాక్యము నన్ను స్థిరపరుస్తుందని మరి దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యవ్వన సహోదరి సహోదరులారా, మరి జాగ్రత్తగా వర్తమానాన్ని వినమని పరిశుద్ధాత్మ దేవుడికి హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడు ఏమంటున్నాడు, భక్తిహీనుల త్రోవను చేరకు. ఎందుకు భక్తిహీనుల త్రోవను చేరొద్దన్నారంటే, చూడండి 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాశాడు, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. భక్తి లేనివారు, లోకానుసారంగా జీవించేవారు, మరి దేవునికి దూరంగా జీవించేవారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదంట. గాఢాంధకారం, చీకటిలో చేస్తున్న పనులన్నీ చేస్తూ ఉంటారట. చీకటి సంబంధులుగా చేసే పనులుగా ఉంటాయట వారి పనులు. అందుకని భక్తిహీనుల త్రోవను చేరకు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదంట, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియదంట. కాబట్టి దేవుని తెలుసుకున్నటువంటి నీవు, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని రుచి చూసి సండే స్కూల్లో మంచిగా నువ్వు జీవించిన నీవు యవ్వన ప్రాయం వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావంటే భక్తిహీనుల మార్గానికి చేరుతున్నావు. ఫ్రెండ్స్, నీవు ఎంచుకునేటటువంటి ఫ్రెండ్స్ ఎలాగున్నారు, ఆ ఫ్రెండ్స్ వల్ల, నీ యొక్క స్నేహితుల వల్ల నీ జీవితము, ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా క్రమమైన జీవితంగా జీవించడం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నువ్వు యవ్వన ప్రాయంలో అడుగు పెట్టావో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల రోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గాన్ని నడవకు, దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరగాలంట. ఫ్రెండ్స్ ఏదైనా చెప్పినప్పుడు ఫలానా ప్లేస్కి వెళ్దాం రా, ఫలానా ప్లేస్కి వెళ్ళి చూద్దామని చెప్పినప్పుడు, అది ఒకవేళ అది మంచిది కాదు నేను వెళ్ళడం అని నీ హృదయం నీకు చెప్పినప్పుడు ఏదో రకంగా తప్పించుకోవాలి తప్ప, కాంప్రమైజ్ అయిపోయి సర్లే వెళ్ళిపోదాంలేని రాజీపడి నీవు వాళ్ళతో పాటు చెడు మార్గానికి, చెడు సంబంధమైన వాటికి, మరి థియేటర్స్కి లేదా ఎక్కడికో నువ్వు వెళ్ళడం మంచిది కాదు. తప్పించుకొని తిరగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీవెప్పుడు తప్పించుకోగలవంటే నీలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు అది నిన్ను వారి మార్గాన వెళ్ళనివ్వదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. ఇంతవరకు మంచిగా జీవించావు, మరలా ఇంకొకసారి నేను చూసినప్పటికీ ఇదేంటి ఇంత మంచిగా ఉండే అమ్మాయి, ఇంత మంచిగా ఉండే అబ్బాయి ఇలా అయిపోయారు ఏంటి, కారణం ఏంటంటే ఫలానా వాళ్ళతో మరి ఫ్రెండ్షిప్ చేశాడండి, ఫలానా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిందండి ఈ అమ్మాయి, అందుకే ఇప్పుడు నాశనం అయిపోయిందండి అని ఈ ప్రస్తుత దినాల్లో ఎన్నో మాటలు మనం వింటున్నాం. అయితే దేవుడు ఈరోజు 3 మాటలు నీకు చెప్తున్నాడు. భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గమున నడువకు, అపహాస్కులు కూర్చుండే చోటున కూర్చోకు, దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నీవు తప్పించుకొని తిరగడం నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళతో పాటు కలిసిపోయి రాజీ పడిపోయి తిరగడం కాదు. యవనస్తురాలా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. ఏమంటున్నాడు, బహుమంది చెలికాండ్రు కదా ఏమవుతాడట, నష్టపడతాడు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని విడిచి బాగా ఫ్రెండ్స్తో జల్సాలు చేసి ఎక్కువ స్నేహితులు కలిగి తన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి పెట్టి చివరకు హీన స్థితిని చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవ్వనస్తులారా, ప్రియమైన యవ్వన సహోదరులారా, యేసయ్య మాట్లాడుతున్న రోజు నీ జీవితాన్ని ఒక చక్కటి మరి విధానములో ఉంచాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మేలైన మాటని ముందు ఆయన ఉంచుతూ ఉండగా, ఆయన మాటను విన్నప్పుడు పెడచెవిని పెట్టడం కాదు, కానీ నీ హృదయములు వాటి అంగీకరించి స్వీకరించి ఇప్పుడే ఒక తీర్మానం తీసుకోగలిగినటువంటి స్థాయికి నువ్వు రావాలి. నీ ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే వెంటనే వింటావు కదా, నీ ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే వెంటనే దాన్ని చేయడానికి ఇష్టపడతావు కదా, కానీ ఈ లోక స్నేహాల కంటే నిజమైన స్నేహితుడు, నీ కోసము నా కోసము యవ్వన కాలములో తన రక్తాన్ని కార్చినటువంటి స్నేహితుడు చెప్తూ ఉన్నాడు. బహుమంది చెలికాండ్రుగా నష్టపడును. ఈ లోక స్నేహాలను ఆశ్రయించి ఈ లోక స్నేహితుల మార్గంలో ప్రయాణం చేసి చివరికి అర్ధాంతరంగా నీ జీవితాన్ని సమాధానం లేని దానిగా ప్రశ్నార్థకంగా మిగిల్చినటువంటి నీ జీవితం ఈరోజు నిజ స్నేహితుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్న నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ సమయం వచ్చేటప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే యేసయ్య యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన వాక్యాన్ని రాయిపించాడు. కేవలం రాయిపించటమే కాదు, కానీ తన ప్రాణాన్ని యవ్వన కాలంలో 33.5 మంచి వయస్సు మంచి ప్రాయములో
ఆయన ఆఖరి రక్త బొట్టైన మిగలకుండా ఎందుకు కార్చాడు తెలుసా? నా యవ్వన జీవితాలు, నా పాడైపోయి భ్రష్టు పట్టిపోతున్న జీవితాలను మరలా నూతన పరచాలని, ఆ పాప రక్తము మనలో ప్రవహిస్తున్నటువంటి పాప రక్తము తీసివేయబడి పరిశుద్ధ రక్తము మనలో ప్రోక్షించబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి తప్పించుకొని తిరగడం నేర్చుకో. నీవు తప్పించుకొని తిరగడం నీకు రావాలనంటే వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలి. నీ హృదయం పట్టుదలతో వాక్యాన్ని పట్టుకోవాలి. చూడండి 20వ వచనంలో ఏమి చెప్తున్నాడో, 4వ అధ్యాయము సామెతలు 20వ వచనంలో, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవి యొగ్గు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలను ఏం చేయాలట? కన్నుల ఎదుట ఉంచుకోవాలట. ఏమంటున్నాడు? కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో. ఎందుకంటే మనం కళ్ళతో ఏదైతే చూస్తామో అది మన హృదయంలో ప్రింట్ అవుతుంది. కాబట్టి చెడు చూస్తే అదే చెడు నీ హృదయంలోకి వస్తుంది, మంచి చూస్తే అదే మంచి నీలోకి వస్తుంది. కాబట్టి చెడు చూసి చెడు ప్రభావం నీ హృదయం మీద పడే కంటే దేవుని వాక్యం నేను నడిపించగలదు, నేను సరిచేయగలదు, నేను ఉన్నతమైన స్థానంలో ఉంచగలదు. అటువంటి వాక్యాన్ని నీ కళ్ళతో చూసి నీ కళ్ళ ఎదుట ఉంచుకొని అది నీ హృదయంలో ఉంటే నిన్ను ప్రభావితం చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చరిత్రలో చూసినప్పుడు ఎంతోమంది యవనస్తులు దేని ద్వారా ప్రభావితమయ్యారంటే దేవుని వాక్యము ద్వారా ప్రభావితమైనట్టుగా మనం చూస్తున్నాం. నీ హృదయంలో వాటిని ఏమంటున్నాడు? ఏదోలా పెట్టుకో, ఎక్కడో చోట పెట్టుకోమనలేదు, భద్రముగా పెట్టుకోమంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను ఒక యవ్వన స్నేహితురాలుగా, యవ్వన కాలంలో నా జీవితాన్ని దేవునికి నేను సమర్పించుకున్న దానిగా సవాలుతో కూడినటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితాల్లో, విలువైన జీవితాలను లోకానికి సాతానికి ఇచ్చేవద్దు, కానీ దేవుని చేతిలో పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని నడిపించగలడు. ఏమంటున్నాడు? నీ కన్నుల ఎదుటిన వాక్యాన్ని తీసివేయకు, హృదయంలో భద్రంగా పెట్టుకోమంటున్నాడు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు పడిపోతున్నావు అంటే, ఎందుకు నువ్వు జారిపోతున్నావు, మాటికి తీర్మానం చేసుకుంటున్నావు పరిశుద్ధంగా ఉండాలి, నేను చాలా సిన్సియర్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఆత్మీకంగా ఉండాలను మరలా నువ్వు పడిపోతున్నావు. ఎందుకో తెలుసా? వాక్యము నీలో లేక. వాక్యం కనుక నీలో ఉంటే ఇందాక చెప్పినట్లుగా నీ అడుగిరుకున పడదు, నీ పాదము తొట్టిల్లదు. తొట్టిల్లడానికి కారణం కూడా లేదట. మనం బోల్డ్ కారణాలు చెప్తాం, ఫలానా అండి ఇలా అండి, అందుకేనండి, ఇంకేదో అలా జరిగిపోయిందిలేండి, ఎందుకో నాకు తెలియకుండా జరిగిపోయింది అంటాం. కానీ యాకోబు పత్రికలో ఏమన్నా తెలుసా? ప్రతి ఒక్క మానవుడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి శోధించబడును. దేవునికి స్తోత్రం. నీకు తెలియకుండా నువ్వు ఏ తప్పు చేయవు, మనకు తెలిసే ఏదైనా చేస్తాం. కాబట్టి ఈ వర్తమానం వింటున్న నీవు నీ జీవితంలో ఒకవేళ ఇప్పటికైనా పర్వాలేదు, నీ జీవితంలో ఒకవేళ నష్టపోయి ఉన్నావేమో, స్నేహితులు నిన్ను మోసం చేశారేమో, నీ వారు నిన్ను త్రోసివేశారేమో, యవన ప్రాయంలో నువ్వు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావేమో, యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం విన్న తర్వాత నీవు నీ జీవితాన్ని సరిచేసుకో. ఇప్పుడేమంటున్నాడంటే దేవుడు, చూడండి 23వ వచనాన్ని చూస్తే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. మనమైతే చక్కగా దేన్నో కాపాడుకుంటాం, మన హెయిర్ చక్కగా ఉందా లేదా కాపాడుకుంటూ ఉంటాం, లేదా మన అందం ఎక్కడైనా చెదిరిపోతుందేమని మన యొక్క అందాన్ని కాపాడుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. జాగ్రత్త, పైవేషాలను చూసి మోసపోకు, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. యోసేపు ఏం చేశాడంటే, దేశం కాని దేశం, జనము కాని జనం మధ్య, భాష తెలియని ప్రదేశం మధ్య ఒక బానిస కుర్రవాడిగా వెళ్ళాడు. అయితే అక్కడున్న ప్రాంతము, అక్కడున్న ప్రదేశం ఇతనికి చాలా అనుకూలంగా ఉంది. ఎవ్వరు ఏం చేసినా, ఎలాగ ఎంజాయ్ చేసినా, ఎలాగ జీవించినా అనేవాళ్ళు, కానీ ఎందుకు ఇలాగ చేసావురా, నీకు బుద్ధి ఉందా లేదని అడిగేవాళ్ళు ఎవరూ లేరు. అటువంటి టైంలో యోసేపుకి ఒక శోధన వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఆ పరీక్షలో నెగ్గగలిగాడు. నేను విరోధముగా, నా పరలోకపు తండ్రికి విరోధంగా నేను ఎలాగ పాపం చేస్తానని పాపం నుంచి పారిపోయి ఈనాటి తరానికి యోసేపు ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఇప్పుడు నీవు అటువంటి ఆదర్శప్రాయాన్ని, అనేకులను ఇన్స్పైర్ చేయగలిగిన యవనస్తుడిగా, యవనస్తురాలుగా నీవు ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి, దేశంలో ఎక్కడ నువ్వు ఈ వాక్యం వింటున్నా, నీ చెవుల్లో ఈ వాక్యం పడుతున్న వెంటనే నీ ప్రవర్తన మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ మాటలు మార్చుకో.
ఎలాగ మాట్లాడుతున్నావు? అసభ్యకరమైన భాష నువ్వు మాట్లాడుతున్నావా? అది కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి 25వ వచనాన్ని చూడండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను. నీవు నడుచు మార్గము సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. 27వ వచనం, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకో. మరలా చెప్తున్నాడు, తప్పించుకొని తిరగమన్నాడు. అసలు భక్తిహీన త్రోవలో చేరొద్దన్నాడు, ఆ మార్గంలో ప్రయాణం చేయొద్దన్నాడు. కీడునకు దూరముగా నువ్వు తొలగిపోమని చెప్తున్నాడు. కాబట్టి నీ పరిస్థితులను బట్టి నీవు పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారిపోతున్నావా? నువ్వు జాబ్ చేస్తున్న ప్లేస్లో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నావా? ఏమాత్రం భక్తి లేనివాడిగా జీవిస్తున్నావు, దేవుని అందరూ భయభక్తులు లేనివాడిగా. ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు ఆనందిస్తామనేటటువంటి దృక్పథంతో పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రమైన జీవితంగా మార్చేసుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. హల్లెలూయా. ఇంత విన్న తర్వాత కూడా చివరకు నీ మనసు మార్చుకోక, నీ బ్రతుకు మార్చుకోక, మరలా నువ్వు పాప జీవితంలో జీవితం చివరికి నువ్వు నష్టపోయిన టైంలో, నీ శరీరము క్షీణించిపోయినప్పుడు, నీ మాంసము క్షీణించిపోయినప్పుడు, నిన్ను అందరూ వదిలేసినప్పుడు, నిన్నెవరూ పట్టించుకోవట్లేనప్పుడు, అటువంటి టైంలో అయ్యో అలనాడు వాక్యము యూత్ మీటింగ్లో లేదా యూత్ మెసేజ్ ద్వారా నాతో మాట్లాడారు కదా, ఆ వాక్యం విన్నప్పుడు నా జీవితాన్ని మార్చుకుని ఉంటే ఇటువంటి భయంకరమైన హీనమైన జీవితాన్ని నేను జీవించేవాడిని కాదు కదా అని ఆఖరిలో బాధపడితే ప్రయోజనం లేదు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, వాక్యము ప్రబలమవుతుండగానే, వాక్యపు వెలుగు నీ ఎదురుగా వస్తున్నప్పుడు నీ చీకటిని తొలగించుకొని వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆ విధంగా బాధపడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు సంసోను దేవుని యొక్క అంశతో, దేవుని యొక్క వాగ్దానంతో పుట్టబడినటువంటి కుమారుడు. దేవుని ఆత్మ ఆయన మీదకి బహు బలముగా వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆయన ద్వారా శూర కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయించుకుంటూ ఉన్నారు. చివరికి ఒకనొక దినాన్ని యవ్వన ప్రాయంలో వివాహం చేసుకోవాల్సిన టైంలో తల్లిదండ్రుల మాటను వినక పెడ చెవిని పెట్టి ఏం చేశాడంటే అన్యుల స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం చూస్తున్నాం. ప్రస్తుత దినాల్లో ప్రియ యవ్వనస్తులకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మీ వివాహ విషయమును మీరు చూస్ చేసుకోవడం కాదు, కానీ మీరు ఎన్నుకోవడం కాదు, కానీ దేవుని చేతులకు మీరు అప్పగించినప్పుడు ఆయన కోరుకునే వ్యక్తిని మీకు పంపిస్తాడు. ఆయన కోరుకుని ఆయన చేత మరి ఎన్నుకోబడినటువంటి మంచి భాగస్వామి ఇస్తే అంతవరకు ఏం చేయాలంటే ప్రార్థనలో కనిపెట్టాలి. కంగారు పడిపోయి మీరు ఎన్నుకొని చివరికి తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహాలు చేసుకుని ఆ తర్వాత ఆశీర్వాదం లేని కుటుంబంగా మీరు ఉండడం కాదు, కానీ దేవుడు ప్రార్థనలో కనిపెట్టి ప్రభువా ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు, నా జీవితం నువ్వు కట్టగలవు కాబట్టి నీవు నాకు సహాయం చేయమని ప్రార్థన పూర్వకంగా నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంసోను ఏం చేశాడంటే తల్లిదండ్రులు వద్దన్న దాన్ని తనకి కావాలనుకున్నాడు. చివరకు శత్రువుల చేతులు చిక్కబడ్డాడు. అయితే చివరికి ఒకసారి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. చివరికి చనిపోయే స్థితి వచ్చింది. తన బలం ఏమైపోయిందో ఎక్కడే కనబడడం లేదు. అటువంటి టైంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా దయచేసి ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకో తండ్రి, నిజమే నువ్వు నాకెంతో మరి ఆత్మ అభిషేకాన్ని ఇచ్చావు, అయితే నేను దాని లోకం కోసం ఉపయోగించాను, సాతాను చేతుల్లో పెట్టానయ్యా, నా బలాన్ని నీ చేతుల్లో పెట్టలేకపోయాను తండ్రి, అయినప్పటికీ దయతో నన్ను కనికరించి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సంసోను అడిగినప్పుడు మరలా మొదటి శక్తి కంటే అధికమైన శక్తిని ఇచ్చాడు. అయితే సంసోనులో తప్పులు చేసేసి లాస్ట్లో అలా ప్రార్థన చేయమని కాదు, కానీ ఇప్పుడు ఈ యుగంలో ఈ తరములో నీవు నేను ఏం చేయాలంటే మన జీవితాలను మరి స్పిరిచువల్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉంటే శారీరక జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు ప్రార్థన చేయాల్సిన టైంలో మరి మేడ మీదకి వెళ్ళి అలాగ తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీని చూసి ఆ స్త్రీతో పాపం చేయడానికి ఇష్టపడి చివరకు తన తప్పు తను తెలుసుకున్నప్పుడు 51వ కీర్తన యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా చదవండి, అందులో చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకండి,
నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంక మరెన్నటికీ కూడా నేను పాపం చేయను, కేవలం నీకే విరోధంగా పాపం చేశాను. కాబట్టి ప్రియమైన దేవుని యవ్వన సహోదరి సహోదరులారా, ఎటువంటి మరి జీవితాన్ని ఇంతవరకు నువ్వు జీవించావు, మురికి జీవితం, బురద జీవితం, ఎవరికి ప్రయోజనం లేని జీవితం, నీ వల్ల అనేకులు నష్టపోయారేమో. ఈ వాక్యం విన్న తర్వాత భక్తిహీనుల మార్గాన్ని చేరకు, వారు నడిచిన మార్గంలో నడుకు, దుష్ట సాంగత్యాన్ని చేయకు, వారు చెప్తున్న మార్గాలను తప్పించుకొని తిరుగు. కానీ సినిమాకి రమ్మంటే సినిమాకి వెళ్ళిపోయి, షికార్కి రమ్మంటే షికార్కి వెళ్ళిపోవడం కాదు. దేవుడికి ఇవ్వాల్సిన టైం నువ్వు దేవునికి ఇవ్వు, బైబిల్ చదవాల్సిన టైం బైబిల్ చదువు. దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడు. జీవించిన ఈ యవ్వన జీవితం దేవుని కొరకు నువ్వు యవ్వన జ్వాలగా నువ్వు తయారైనప్పుడు అనేకులు నీ ద్వారా దీవించబడతారు. ఎందుకు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడకూడదు? నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టావంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈనాడు దేవుడు నాకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎందుకనంటే నా జీవితాన్ని దేవుడు చేతిలో పెట్టానని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. కాబట్టి నువ్వెందుకు ఇన్స్పైర్ కాకూడదు? ఎందుకు దేవుని కొరకు బలమైన యవ్వన సాధనంగా నువ్వు మారకూడదు? ఈ యూత్ మెసేజ్ని ఏ దేశంలో ఎక్కడి నుండి నీవు వింటున్నా నీ జీవితంలో గొప్ప ఇన్స్పిరేషన్ రావాలి. ఎందుకంటే ఈ లోకంలో నీవు రక్షించబడ్డావు అనుకో, ఇంకా ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. నశించిపోతున్న వారి కొరకు భారం నీలో మండాలి, మంట రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప నీ యవ్వన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేయను గాక, అనేకులకు ఆదర్శప్రాయంగా నేను మార్చును గాక. కళ్ళు మూసుకున్నతో ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీవు కోరుకున్న మనస్సు చంటిపిల్లల లాంటి మనస్సు, నీవు కోరుకున్న వయస్సు యవ్వన ప్రాయం. యవ్వన ప్రాయాన్ని ఏ విధంగా నీ చేతిలో మేము పెట్టాలో మాకు నేర్పించావు. మేము తొట్టిల్లిపోతామని సమర్థించుకుంటున్నామే తప్ప తొట్టిల్లిపోకుండా నీ వాక్యాన్ని మాలో ఉంచుకోలేనటువంటి దౌర్భాగ్య జీవితం మేము జీవిస్తూ ఉండగా ఈరోజు సూటిగా మాతో మాట్లాడావు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ప్రతి యవనస్తుడిని ఈ వాక్యం ద్వారా యవ్వనులారా ఎక్కడికి మీ గమ్యం అనే ఈ వర్తమానం ద్వారా స్పందింపచేయండి, చైతన్యం కలిగించండి, మార్పు కలిగించండి. ప్రభువా, మంచి గమ్యానికి చేరడానికి, మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి వారి జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేసి ఉన్నత భవిష్యత్తులకు వారు నడిపించమని ప్రార్థన మనవులు మీ సన్నిధి చేర్చుకునమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ చేతులకి సమర్పణ చేసుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి యవనస్తులు మీకు ఏదైనా మరి డౌట్ ఉన్నప్పుడు మరి టీవీ స్క్రోల్లో వస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం నేను కౌన్సిల్ చేయగలను, మీకోసం నేను ప్రార్థన చేయగలను. వాక్యానుసారంగా మరి దేవునిలో మనము కట్టబడదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకే సంప్రదించవలసిన మా చిరునామా సిస్టర్ కేజియా, యెరూషలేం స్తుతి ప్రార్థనా మందిరం, కాట్రావులపల్లి, జగ్గంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట స్ట్రీట్. మా ఫోన్ నెంబర్స్ 9885128054 మరియు 9704776211.